లేకపోతే హెరిటేజ్పై వ్యతిరేక వార్త కథనాలు తక్షణం తొలగించండి. సాక్షి మీడియా సామాజిక మాధ్యమాలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం. 100 కోట్ల పరువు నష్టం దావాలో మధ్యంతర ఉత్తర్వులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్కు వ్యతిరేకంగా ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలు వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు సాక్షి మీడియా ఇతర సామాజిక మాధ్యమాలను ఆదేశించి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కుంభకోణం నిందితులుగా ఉన్న బోలేబాబా ఆరోగానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను తమతో వ్యాపార భాగస్వామి నిర్వహిస్తున్న డోల్పూర్లోని బోలేబాబా మిల్క్ ఫుడ్ సంస్థను రెండు ఒక్కటిగా కుట్రపూర్తంగా ప్రచారం చేస్తూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న సాక్షి మీడియా సంస్థలు దాని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటే హెరిటేజ్ సంస్థ వేసిన 100 కోట్ల పరువు నష్టంపై గురువారం విచారణ చేసి మినీ పుష్కరణ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హెరిటేజ్ సంస్థ తరపున సీనియర్ న్యాయవాది సందీప్ సేది చేసిన వాదనలు పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి సాక్షి పత్రిక, వెబ్సైట్, టీవీ ఛానల్, సాక్షి సామాజిక మాధ్యమ హ్యాండిల్స్తో పాటు హెరిటేజ్పై అనుచిత కథనాలు అప్లోడ్ చేసిన మిగతా సంస్థలను 24 గంటలలోపు తొలగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. బోలేబాబా అంశంలో హెరిటేజ్కి వ్యతిరేకంగా పోస్టులు, పరువు నష్టం కలిగించే అంశాలు, అసత్య వార్తలు ప్రచారం చేయడంలో సాక్షి మీడియా సంస్థలతో పాటు అందరూ సమయం పాటించాలని నిర్దేశించారు. హెరిటేజ్ పరువుకు భంగం కలిగించేలా సాక్షులు ఈ నెల 14న ప్రచురించిన కథనాలను, ఇతర కంటెంట్కు సంబంధించిన లింకులను తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థలు మెటా, ఎక్స్, గూగుల్ను ఆదేశించారు. ఆ లింకులు కూడా ఉత్తర్వులో ప్రస్తావించారు. వాటి చలామణి నియంత్రించాలని నిర్దేశించారు. ఇందులో ప్రతివాదులుగా ఉన్న జగతి పబ్లికేషన్ లిమిటెడ్, దాని చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డి, చీఫ్ ఎడిటర్ ఆర్ ధనుంజయరెడ్డి, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ, మెటా ప్లాట్ఫామ్స్, ఎక్స్, గూగుల్ సంస్థలు నోటీసులు జారీ చేస్తూ విచారణ జూలై 9కి వాయిదా వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కుంభకోణంలో నిందితుల జాబితాలోని బోలేబాబా ఆరోగానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను తమతో వ్యాపార సంబంధం ఉన్న బోలేబాబా మిల్క్ ఫుడ్ సంస్థను ఒక్కటిగా చూపి తద్వారా తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కుట్రపూర్తంగా వార్తను ప్రసారం చేసినట్టు హెరిటేజ్ సంస్థ తన పరువు నష్టం దావాలో పేర్కొంది. ఆ రెండు సంస్థలు వేరువేరు అని చెప్పేందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నింటినీ జత చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తాజా ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులే